ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ వచ్చేసి మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాం. ఈస్ట్ ఈస్టే కదా? ఈస్టే. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ టౌన్ లో ఉన్నాము. టౌన్ లో ఒకవైపు ఉంటాము. మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి, టౌన్ సెంటర్ కి వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం శ్రీనివాస్ గారు. హైవే, వరంగల్ హైవే ఫేసింగ్. జనగామ, వరంగల్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా మన సైట్ ముందు నుంచి మన రిసార్ట్ చూస్తే అన్ని కనిపిస్తున్నాయి, అన్ని ప్రతిదీ కూడా కనిపిస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 100% అంటే ఈ స్పెషల్ మీరు అడిగినారు కదా, ఈ సైట్ ఒక స్పెషాలిటీ ఏంటి, మీరు కనుక ఓపెన్ ప్లాట్ కనుక తీసుకుంటే ఒక కస్టమర్ ఎలిజిబిలిటీ అంటే బ్యాంక్ ఎలిజిబిలిటీ, లోన్ ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్ కనుక తీసుకుంటే 100% లోన్ వస్తుంది. 100% లోన్. కస్టమర్ రూపాయి కట్టాల్సిన పని లేదు, జేబు నుంచి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. అతనికి టోటల్ ప్లాట్ ఫ్రీ. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా టోటల్ ప్లాట్ ఫ్రీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించగలం. ఓకే, ఓ మై గాడ్. ఓకే, సూపర్ ఉంది సార్. అంటే జేబులో డబ్బులు లేకపోయినా అలా వచ్చి కొనేసుకోవచ్చు. అదే కదా ఈ సైట్ ఒక స్పెషాలిటీ అదే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి డెవలప్మెంట్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ కళ్ళతో మీరే చూస్తారు. మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసాము. ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనుకోండి, లోపల సిసి రోడ్లు అనుకోండి, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి, ప్లస్ ఇంకా మీరు ఏంటంటే కళ్ళతో చూసే విధంగా కాటేజ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసాము. సూపర్. నేను ఫ్లైయర్స్ చూసానండి, బ్రహ్మాండంగా. దాని మీద అయితే మంచి ఇది చక్కటి మామిడి తోటలు. అవును, అందుకే ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. రండి శ్రీనివాస్. వండర్ఫుల్ సార్, వెల్కమ్. మీరు రండి, చూడండి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డూప్లెక్స్ విల్లా ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఓకే సార్. రిసార్ట్ అనగానే అందరూ ఇది ఒక రిచ్ వాళ్ళ కోసం చేసే ప్రాజెక్టు, లేదంటే మనకెందుకులే దీంతో ఏమో అని అనుకునే సామాన్యులు ఉంటారు కదా. అవును, వాళ్ళకి ఏంటి సార్ ఇది అన్న? ఇప్పుడు అదే కదా శ్రీనివాస్ గారు, నేను ఏం చెప్పాను, రూపాయి లేకుండా ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ వస్తే ప్లాట్ ఫ్రీగా నేను ఇవ్వడానికి రెడీగా. వాళ్ళకు లోన్ వస్తుందని ఉంటే చాలు. ఎస్ అంటే మనకి మీరు అన్నట్టుగా వచ్చేసాము. హైవే నుంచి స్టార్ట్ అయ్యాము, మరి ఊర్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 3 minutes పట్టిందా? అంతేనా? అంతే, 2 minutes. 2 minutes. వండర్ఫుల్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ వచ్చేసింది. వండర్ఫుల్. ఇక్కడ మీరు హ్యాపీగా మనం గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుదాం. సూపర్ సార్. వావ్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. అవును, సూపర్ సార్. అబ్బా, ఇట్లా చూస్తుంటేనే గ్రీనరీ అద్భుతంగా సార్. సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి. అచ్చా, అన్ని కూడా సోలార్. ఓకే. కానీ చాలా పద్ధతిగా పెంచారు సార్ చెట్లు. మామిడి తోట ఇంత తీసుకున్నారా? ఫస్ట్ మామిడి తోట ఆల్రెడీ మనం ల్యాండ్ తీసుకున్నప్పటికీ కొంత మామిడి తోట ఉందండి. ఓకే, మామిడి తోటని కూడా మనం రోడ్స్ వరకే కట్ చేసి రిమైనింగ్ చెట్లను కూడా ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. సూపర్ సార్. ఏంటి టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అంటే? మామూలుగా గ్రీన్ ల్యాండ్ ఇట్లా పెడతారు కదా రిసార్ట్స్ అంటే. టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అంటే మనం చెప్పాం కదండి, దీనిలో మీకు అద్భుతంగా చాలా పెద్ద చెట్లు, సుమారుగా 10+ years ఉన్న మామిడి తోట ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం నేచర్ ని యూజ్ చేసుకుని సోలార్ స్ట్రీట్ లైట్లు. రైట్. టీమ్ లైన్ అంటే ఏంటి? టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్. అచ్చా, సూపర్. అదే మామూలుగా గ్రీన్ విడోస్ ఇట్లా పెడుతుంటారు కదా, కానీ టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్ కింద లెక్క. అందరు టీమ్ వర్క్ ఈ టీమ్ లైన్ ఎకో రిసార్ట్ ప్రతిరూపం. వండర్ఫుల్ సార్, సూపర్. సో ఎంత సార్ ఇది? 13.5 ఎకరాలు, 13.5 acres. ఓకే. సో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి సార్ టోటల్? ఇవి నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 186 అండి. ఓకే. మా ప్లానింగ్ ఏంటంటే ఒక 50 విల్లాలు కట్టాలనేది మా ప్లాన్. ఓ వావ్ సార్. 13 ఎకరాల్లో 186 ప్లాట్స్, విల్లా ప్లాట్స్. ఎంత సైజెస్ ఎట్లా ఉన్నాయి? సైజ్ వచ్చేసి మీకు స్మాల్ సైజ్ వచ్చేసి 165 square yards నుంచి మనకు కార్నర్ బిట్లు కనుక తీసుకుంటే 300 square yards వరకు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ రూట్ ఏంటిది? ఇది వరంగల్. మనం ఇటు నుంచి వచ్చాము, ఇది మనం ఆలేరు ఊర్లో నుంచి వచ్చాము. అచ్చా. నెక్స్ట్ ఇటు కనెక్ట్ అవుతే డైరెక్ట్ వరంగల్ హైవే. మనకు ఇప్పుడు వరంగల్ జనగాం వెళ్ళే ఏ ఎక్స్ప్రెస్ బస్ అయినా కూడా ఈ రోడ్ నుంచి రాలి. ఓకే. ఊరికి ఎంత దూరం సార్ ఇది? 1 kilometer. 1 kilometer. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 kilometer. అంటే ఊరు అవుతారు అంతే. ఊరికి ఆనుకునే మన పక్కనే ఒక AMC అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే
బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అచ్చా, ఓకే. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమొస్తుంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్? డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ లో ఇది ఒక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం, కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి, అట్ ద యాజ్ మనకు ఆలయంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా, కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్ సూపర్. సో ఇంకా అంటే యాదాద్రికి ఎంత సార్? 15 అంతే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చి 15 నిమిషాల డిస్టెన్స్, 15 నిమిషాలు. కొలన్పాక 5 minutes. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆలేరు కనుక వచ్చేసి 1-2 minutes, 1 kilometer. ఇంకో రామాలయం కూడా ఉండాలి కదా సార్ ఇక్కడ? జీడికల్ రామాలయం చాలా ఫేమస్. 1000 ఏళ్ల టెంపుల్ అనుకుంటా కదా సార్ అది? వండర్ఫుల్. అది కూడా 10 minutes డ్రైవ్. ఓకే. ఎట్లా పట్టారు సార్ ఇంత, అంటే ఇంత సెంట్రల్ లొకేషన్? నేచర్ గా అంటే మేము వరంగల్ వ్యక్తులం కాబట్టి ఓకే, ఇట్లాంటి ఒక అద్భుతమైన వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకున్నాం. సీరియస్ గా చాలా చాలా బాగుంది సార్. సో ఒకసారి మాకు చూపిస్తారా సార్ ఎట్లా ఉంది? పక్కా శ్రీనివాస్ గారు రండి. ఈగర్లీ వెయిటింగ్. ఎలా ఉంది ఇది? వెల్కమ్ సార్. కానీ అబ్బా, ఇలా చూడండి ఒకసారి. ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, బేసిక్ గా ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, ఆ గ్రీనరీ కూడా. ఇది 40 feet CC వైన్ రోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేవి సోలార్ స్ట్రీట్ లైట్లు. ఓకే. ఇటు పక్కన టేక్ ప్లాంటేషన్, రైట్ సైడ్ వచ్చేసి మనకు మ్యాంగో, అద్భుతమైన మ్యాంగో గార్డెన్. ఇప్పుడు టేక్ ప్లాంటేషన్ లో కూడా ఓనర్ కి పార్ట్నర్షిప్ ఉంటుందా సార్? 100% వాళ్ళదే. ఏ ప్లాంట్ అయితే ఎవరి ప్లాట్ లో వస్తుందో వాళ్ళే ఓనర్. సో మరి మీరు మెయింటైన్ చేస్తారు కదా? మెయింటైన్ చేస్తాం, కంపెనీ మెయింటెనెన్స్ ఫ్రీ. సూపర్ సూపర్. ఓకే, వెళ్దాం సార్. షూర్. సో మామూలుగా 30 feet రోడ్లు ఉంటాయి కదా సార్, మీరు 40 అంటే 40 feet రోడ్, మెయిన్ ఎంట్రన్స్ 40 feet రోడ్, రిమైనింగ్ అన్ని రోడ్స్ కూడా 33 feet. 33 feet రోడ్. ఓకే ఓకే ఓకే, సూపర్ సార్. రండి వెళ్దాం. సో సార్ గ్రాండ్ ఆర్చ్ చూసాం. ఇప్పుడు ఆర్చ్ చూడగానే అర్థమైపోయింది, చాలా ప్రీమియం అనేది మాత్రం అర్థమైపోయింది. సో ఏంటి సార్ శ్రీనివాస్ గారు ప్రీమియం అన్నారు? ఇట్స్ మనకి మన ఫీల్ అయితే ప్రీమియం వస్తుంది, ఉంది కానీ రిలయబుల్ ఫర్ కస్టమర్. ఆఫ్ కోర్స్. ఇక మీకు అన్ని రేరా, HMDA అన్ని ఉన్నట్టున్నాయి. అవును, రేరా పర్మిషన్ ఉంది, DTCP పర్మిషన్ ఉంది. ప్లస్ పర్మిషన్లకు మించిన డెవలప్మెంట్ ఇక్కడ మీరు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సూపర్. చూడగానే అసలు అర్థమైపోతుంది మీరు ఎంత శ్రద్ధగా దీన్ని చూస్తారు అనేది. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి దీని? అంటే ఏం లేదండి, కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి, సాటిస్ఫై కావాలి. ఫ్యామిలీతో నుంచి ఇక్కడ స్టే చేస్తే వాళ్ళు ఒక అనుభూతి పొందాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డది. నేను అన్నట్టుగా నిజంగా డబ్బులు లేని వ్యక్తి కూడా ఇక్కడ ఒక ప్లాట్ కి ఓనర్ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకు ఫ్రీ 100% లోన్ ఇస్తా ఉంది 2-3 రకాల బ్యాంక్స్. కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర డబ్బు నేను ఖర్చు పెట్టాల్సిన పని లేదు. బ్యాంకు వాళ్ళకి లోన్ చేస్తా ఉన్నది, 100% లోన్ చేస్తా ఉన్నది. ఈ అవకాశాన్ని వీలైనంత ఫాస్ట్ గా వాడుకోవాలి. అంటే ఇక్కడ రిసార్ట్ ఎందుకు సార్? ఇక్కడ ఈ ఏరియాలో రిసార్ట్ ఎందుకు? ఎందుకంటే ఇది వరంగల్ హైవేలో ఉన్నాము, ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాము. కాబట్టి ఏంటంటే మనకు వెస్ట్ హైదరాబాద్ లో కంపేర్ చేస్తే ఈస్ట్ హైదరాబాద్ లో వచ్చేసి మనకి రిసార్ట్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే అదే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే.